చదరంగపు గడుల్లో చిచ్చర పిడుగులో మేధస్సును ప్రదర్శించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట రామన్నపాలెంలో జరిగిన అండర్-9 చెస్ ఎంపికలు క్రీడాకారులు పోటాపోటీ మధ్య అట్టహాసంగా ముగిశాయి. కామవరపుకోట స్థానిక తపస్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వేదికగా జరిగిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు తరలివచ్చారు. ఏలూరు చెస్ అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఎంపికలో చిన్నారి క్రీడాకారులు ఎంతో పట్టుదలకు తలపడ్డారు. అలాగే క్రీడలు విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న మేధస్సును వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని విద్యా సంస్థల యాజమాన్యం జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గెలిచిన క్రీడాకారులకు అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కుమార్ మరియు నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. సార్ కూడా ఈ ఫైల్ చేశారు. సో ఫైనల్ అండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో డ్రా అయింది ఈ గేమ్. ఈ గేమ్ డ్రా జరిగింది. సో ఇద్దరు కావాల్సిన వాళ్ళే కాబట్టి నందిని ఇంకా అంటే ఈ ఏజ్ జరగడానికి కొంచెం ఉన్నా సరే మీరు పెద్ద మాస్టర్ కొంచెం Other smile, please.
ఈరోజు కామారూపుకోట తపస్య గ్లోబల్ స్కూల్ జూనియర్ కాలేజ్ నుండి ఏలూరు డిస్ట్రిక్ట్ అండర్-9 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ సెలక్షన్స్ జరిగాయి. దానిలో భాగంగా ఇక్కడ జరిగినటువంటి విన్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా రేపు 17-18 తారీఖుల్లో అన్నవరంలో స్టేట్ సెలక్షన్స్కి వెళ్తారు. దానిలో భాగంగా తపస్య విద్యా సంస్థలు ఈ చెస్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చింది. దానికి సంబంధించి ఏలూరు డిస్ట్రిక్ట్ చెస్ సెలక్షన్స్కి సంబంధించి టోర్నమెంట్ డైరెక్టర్స్గా పాలూరి కిరణ్ కుమార్ గారు, అలానే కె సూర్య నాగేశ్వరరావు గారు వ్యవహరించడం జరిగింది. ఎన్నో స్కూల్స్ నుంచి, జంగారెడ్డి చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి వివిధ రకాల స్కూల్స్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఈరోజు చదరంగం పోటీలకు హాజరవడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం చూపర్లను ఆకట్టుకున్నాయి. దానికి సంబంధించి 4 విన్నర్స్ని ఈరోజు మనం డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 4 విన్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అన్నవరంలో జరిగేటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి అటెండ్ అవుతారని తెలియజేయడానికి గర్వపడుతున్నాము. సో ఈరోజు ఏలూరు డిస్టిక్ అండర్-9 చెస్ సెలక్షన్స్ జరిగాయండి మన కామవరపుకోటలోని తపస్య స్కూల్ నందు. సో ఏలూరు డిస్టిక్ నుంచి మొత్తం అన్ని పాఠశాలల నుంచి కూడా ఉత్సాహవంతమైన బాలబాలికలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాంట్లో 2 బాలికలను 2 బాలలను 18-19 అన్నవరంలో జరగబోయే స్టేట్ చెస్ ఛాంపియన్షిప్ కి మన ఏలూరు తరపు నుంచి రిప్రజెంట్ చేయడానికి ఉన్నారండి. అయితే ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన బాలబాలికల పేర్లు నేను అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చింది బాయ్స్ లో అండర్-9 బాయ్స్ లో ఫస్ట్ ప్లేస్ శివనాగ్ వచ్చారండి. సెకండ్ ప్లేస్ అఖిలేష్ లో ఉన్నారు. సో అలాగే గర్ల్స్ లో కూడా చిరణ్వి ఫస్ట్ ప్లేస్, బిస్మి యారా జాస్మిన్. సో ఈ అమ్మాయి సెకండ్ ప్లేస్ లో ఉంది. వీరు 18వ తారీఖున 18-19 అన్నవరంలో జరగబోయే స్టేట్ ఛాంప్ కి మనకి ఏలూరు డిస్టిక్ నుంచి మా సారథ్యం వహిస్తారు. వాళ్ళు గెలుపొందాలని చెప్పేసి మా టీం మొత్తం అందరం కలిసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఈ వెన్యూకి మాకు ముఖ్యంగా ఈ పాఠశాలలో వెన్యూ ఇచ్చిన జగన్ గారికి మా ఏలూరు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.